జగ్గంపేట నియోజకవర్గంలోని 4 మండలాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట మండలంలో మొత్తం 2595 పౌరులకు గాను 24వ సచివాలయం 217 వేదికల ద్వారా యోగా డే నిర్వహించారు. దీనిలో భాగంగా సచివాలయం 1 వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు, ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యురాలు రేణుక, యోగా గురువు సూర్యనారాయణమూర్తి, చంద్రమోహన్, జగ్గంపేట ప్రభుత్వోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగారావులు పలు రకాల యోగాసనాలు వేయించి ఆరోగ్య సూత్రాలు తెలిపారు. అదేవిధంగా చెరువుగట్టు వద్ద ఉన్న అంగన్వాడీ కేంద్రం వద్ద ఐసీడీఎస్ సిడిపిఓ పూర్ణిమ విద్యార్థులతో యోగాసనాలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, యోగాసనాలు చేయడం వలన అందరం ఆరోగ్యంగా ఉంటామని, ప్రతి ఒక్కరూ యోగాసనాలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మరియు స్వచ్ఛత ఆవశ్యకతను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం, స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరంగా కాపాడుకుంటూ నా తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అలా బెండ్ మీకు లేడీస్ బాగా బెండ్ అవుతారు, ఎందుకంటే మీకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. నడుమ చేసి బాగా స్పైనల్ కార్డ్ పెయిన్ ఉన్న ఎవరైతే చేయొద్దు, నడు నొప్పులు ఉన్న వాళ్ళు చేయకండి. పైకి చూడండి, బెండ్ అయ్యారు. జగ్గంపేట ఈరోజు అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వాళ్ళ కోసం కొంత సమయాన్ని కేటాయించుకొని యోగా చేసినట్లయితే, మెడిటేషన్ చేసినట్లయితే అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం అందరూ కూడా ఆ డిజిటల్ యుగంలో ఉండడం వల్ల ప్రతిదీ మనం టెన్షన్ పడిపోతూ ఆత్రంగా ఉంటున్నాము. ఇలాంటివి కాకుండా ఇలా మెడిటేషన్ చేయడం వల్ల ప్రతి విషయాన్ని కొంచెం ఆలోచించుకొని, ఆవేశపడకుండా ఆలోచించుకుని మనం ఈ పనులను చేయగలుగుతాము. ప్రస్తుతం మేము అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో 3 to 6 years పిల్లల చేత కూడా యోగా చేస్తున్నాము. ఈ పిల్లలకి ఏంటంటే శారీరకంగా వాళ్ళు నిలబడడానికి, వాళ్ళు నడవడానికి ఈ యోగా ఉపయోగపడుతుంది. అలా మానసికంగా కూడా వాళ్ళు డెవలప్ అవుతారు. సో అందుకని ఈ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మేము యోగా చేస్తూ ఉంటాము. ఇప్పుడే పిల్లలందరితో కూడా మేము యోగా చేయించాము.